ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ ఉపాధ్యాయుడు కైలాస్కు అరుదైన అవకాశం దక్కింది. ఢిల్లీలో రాష్ట్రపతి ఇచ్చే విందుకు ఆహ్వానం అందింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న రాష్ట్రపతి ఇచ్చే విందులో పాల్గొనున్నారు టీచర్ కైలాస్. తనకు దక్కిన గౌరవానికి సంతోషం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయుడు తోడసం కైలాస్ కు రాష్ట్రపతి భవన్ నుంచి పిలుపు వచ్చింది. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ఇచ్చే విందుకు హాజరు కావాలని ఆహ్వానం అందింది. జిల్లా అధికారులు కైలాస్ కు ఆహ్వాన పత్రం అందజేశారు. గుడిహుద్నూర్ మండలం వాగాపూర్ గ్రామానికి చెందిన కైలాస్ ఇంద్రవెల్లి మండలం గౌరాపూర్ పాఠశాలలో సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఏఐ టెక్నాలజీతో డిజిటల్ బోధన చేస్తూ గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందిస్తున్నారు కైలాస్. దీంతో ఈయన ఆదర్శ ఉపాధ్యాయుడిగా ప్రజల్లో గుర్తింపు పొందారు. గతంలో మన్ కీ బాత్ లో కైలాస్ ప్రతిభను ప్రశంసించారు ప్రధాని మోదీ. ఆదివాసీ సాంప్రదాయాలు, ఆచారాల పరిరక్షణకు ఆయన చేస్తున్న సేవలను అభినందించారు. ఇప్పుడు రాష్ట్రపతి ఆహ్వానం లభించడంపై సంతోషం వ్యక్తం చేశారు కైలాష్. 119వ మన్ కీ బాత్ ఎపిసోడ్ లో నా గురించి ప్రస్తావించడం, దానిలో భాగంగానే ఈ యొక్క పిలుపు వచ్చిందని నేను భావిస్తున్నాను. మరి ఇటువంటి పిలుపు రావడం నాకు ఎంతగానో సంతోషం కలిగించినటువంటి వార్తగా నేను భావించి నా సంతోషాన్ని మీకు కూడా పెంచాలని భావిస్తున్నాను. మహాభారతాన్ని గోండు భాషలో పండోక్న మహాభారత్ పేరుతో అనువదించారు కైలాష్. ఏఐ టెక్నాలజీతో గోండి, కోలామి, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో పాటలు రాశారు. ఆ పాటలు పాడించి రికార్డు సృష్టించారు. రాష్ట్రపతి ఆహ్వానంతో గూడెం నుంచి రాష్ట్రపతి భవన్లో అడుగు పెట్టబోతున్నందుకు గర్వంగా ఉందన్నారు కైలాష్. ఇది తోటి కులానికి, గిరిజన తోటి కులానికి దక్కినటువంటి ఒక అరుదైన అవకాశంగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా మా యొక్క వెనుకబడిన తెగ నుంచి నాకు రావడం నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. విద్యార్థుల భవిష్యత్, ఆదివాసీ సంస్కృతి పరిరక్షణ కోసం కైలాస్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు ఆదివాసీ సంఘాల నేతలు.